ఓర్ని భయ్యా ఉండు భయ్యా, ఓ భయ్యా ఉండు భయ్యా, నేను వెళ్ళిపోతా. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాకు ఒక సెంటిమెంట్ ఉంది, ప్రతి బండి తీసుకున్నప్పుడు చిక్ తిరుపతి తీసుకెళ్ళి రావాలి అని. యాక్చువల్లీ మన బండి టైర్లు మార్చే టైం వచ్చింది, అందుకే అది అంత కాన్ఫిడెన్స్ ఇస్తలేదు కార్నర్స్లో. సో అందుకే నేను కూడా ఎక్కువ కార్నర్స్ తీసుకుంటా లేదు. సో బెంగళూరు వెదర్ ఎలా ఉందంటే ఎంత ఎండున్నా కూడా గాలి మాత్రం కోల్డ్గా వస్తుంది. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు చిక్ తిరుపతి. మన బెంగళూరులో అరౌండ్ లైక్ మన ఇంటి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది చిక్ తిరుపతి. నాకు ఒక సెంటిమెంట్ ఉంది, ప్రతి బండి తీసుకున్నప్పుడు చిక్ తిరుపతి తీసుకెళ్ళి రావాలి అని. యూజువల్లీ తీసుకున్న తక్షణమే వెళ్తుండేవాడిని, ఎప్పుడు ఈ బండి తీసుకున్నాక ఎప్పుడు వెళ్ళలే. ఇప్పుడు సెకండ్ సర్వీస్ అయినాక తీసుకెళ్తుండా. నేను ముందయి ఉంటే భయంకరంగా వెళ్ళేవాడిని ఈ టెంపుల్కి ఒక్కడనే, అది మోస్ట్ ఆఫ్ ద టైం. నా డ్యూక్ ఉన్నప్పుడు కానీ, నా R15 తీసుకొచ్చినప్పుడు కానీ, అండ్ GT తీసుకున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ కమ్ టు దిస్ టెంపుల్ సోలో రైడ్. అప్పుడు పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు నేను, బట్ ఇప్పుడు వ్లాగ్ చేద్దాం. ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్ టెంపుల్ హియర్. యాక్చువల్లీ ఏంటో తెలియదు, నాకే ఒక సెంటిమెంట్ ఈ టెంపుల్. ఏదో ఒక నమ్మకం నాకు, ఈ టెంపుల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ మంచిగా జరుగుతుంది ఇదే అని బండ్లకి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో అందుకే వెళ్తుండా. ప్రతిదీ ప్రాబ్లమే కదా ఈ బండి తీసుకున్నప్పటి నుంచి. సో ఐ రియలీ వాంటెడ్ టు విజిట్ దిస్ టెంపుల్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. చూస్తే ఈరోజు సాటర్డే, అండ్ సాటర్డేనే రాసి పెట్టున్నట్టుంది నాకు. సో అందుకే ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు రష్ కూడా భయంకరంగా ఉంటుంది. టైం వచ్చేసి 12:40, 12 o'clock బయలుదేరినా. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి ఉంది. లేట్ ఎందుకైందంటే ఆ వెదర్కి ఫస్ట్ థింగ్ లేసే అవ్వదు. దాంతోపాటు ఆ వెదర్లో రైడ్ చేయాలంటే భయంకరమైన టాస్క్. సో అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి మధ్యాహ్నం బయలుదేరినాం. ఎలాగో టెంపుల్ నాకు తెలిసి నైట్ 7:30 దాకా ఓపెన్ ఉంటుంది కంప్లీట్గా. మార్నింగ్ 6 to నైట్ 7:30. సో ఈ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని నేను సైలెంట్గా ఉన్నా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళున్నా కానీ ఫుల్ రష్ ఉండేదేమో. ఇప్పుడు ధనుర్మాసం వేరే స్టార్ట్ అయింది కదా, సో యూజువల్లీ టెంపుల్స్ రష్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్స్. భయ్యా యాక్చువల్లీ మన బండి టైర్లు మార్చే టైం వచ్చింది, అందుకే అది అంత కాన్ఫిడెన్స్ ఇస్తలేదు కార్నర్స్లో. సో అందుకే నేను కూడా ఎక్కువ కార్నర్ తీసుకుంటా లేదు, స్లోగా వెళ్ళిపోతుంటా. రిస్క్ ఎందుకు మనకి. అలా అని చెప్పి మళ్ళీ రిస్క్ తీసుకుంటుంటా ఎందుకురా. యాక్చువల్లీ ఈ కార్నర్స్లలో ప్యాడల్ షిఫ్టర్ ఉన్న కార్ తోలినారు అనుకోండి, మీరు ఫిదా అయిపోతారు అసలు. యాక్చువల్లీ నేను బయలుదేరి చాలా టైం అయింది. పీక్ టైంలో వదిలినా అనిపించింది నాకు. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఆ వైట్ ఫీల్డ్ రోడ్లో వచ్చిన వైట్ ఫీల్డ్ దగ్గర అండ్ ఓఫోరం సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో దాటుకొని వచ్చేకి 40 minutes పట్టింది. అది యూజువల్లీ ఎన్ని కిలోమీటర్స్, 12 kilometers ఉంది. 12 kilometers 40 minutes వచ్చిన. సో బెంగళూరు వెదర్ ఎలా ఉందంటే ఎంత ఎండున్నా కూడా గాలి మాత్రం కోల్డ్గా వస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు, కానీ లేదంటే సచ్చేవాడిని నేను. దీన్ని తీసినప్పుడల్లా ఫ్యూల్ వేయించాలి. నాకు తెలిసి ఈరోజు వెళ్ళేటప్పుడు వేయించాలి. నేను యూజువల్లీ సిటీలో ఎక్కువ తిరగను ఈ బండితో, ఏ బండితోనూ వెళ్ళను సిటీలోకి. సో సిటీ ట్రాఫిక్ గురించి అంతకు తెలియకపోయా మనకి. సో అందుకే సచ్చినా ఈరోజు ట్రాఫిక్లో. ఒక్క స్ట్రెచ్ దొరకలేదు ఈరోజు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రెచ్ ఐమ్ హిట్టింగ్. అది 120 కొట్టడం. ఇప్పుడు దాకా 60-70లో క్రూజ్ అవుతూ కూర్చున్నా. ఫాస్ట్కి ఎందుకులే, స్లోగా వెళ్ళిపోదామని.
అండ్ ఇన్స్టాలో బ్యాటరీ ఎంతవరకు ఉందో తెలియదు. సో రికార్డ్ అయితే మీకు బ్లాగ్ వస్తుంది, లేదంటే లేదు, బిస్కెటే. ఓర్ని ఉన్నారా మనుషులరా మీరు. అక్కడ గోపురం కనపడుతుంది కదా, అదే టెంపుల్. ఈ ఎండకి ఎంతవరకు డిస్ప్లే కనపడుతుందో లేదో తెలియదు. నేను బండి నిన్నే వాష్ చేయించి నీట్గా పెట్టిన ఇంట్లో. ఈ సిటీలో వచ్చేసరికి ఫుల్ దుమ్ము పట్టిపోయింది బండి. అలా ఉంటుంది బెంగళూరు రోడ్స్. నేను అందుకే ప్రతిసారి కంప్లైంట్ చేసేది, బెంగళూరు రోడ్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్ అని. అంత ట్యాక్స్ కట్టి కూడా. ముందైతే నేను అటు సైడ్ పెట్టి వెళ్తున్నా టెంపుల్కి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉందో లేదో తెలీదు. ఇక్కడ లేనట్టుంది ఎంట్రీ. మోరీతో పెట్టండ్రు సెంటర్లో. ఇప్పుడు పార్కింగ్ పెద్ద టాస్కే. ఏంట్రా ఎంత ఫుల్ అయిపోయింది పార్కింగ్. పార్కింగ్ ఇస్ అ బిగ్ టాస్క్ నౌ. ఉండు భయ్యా, ఇప్పుడే దర్శనం అయింది, ఫోటో తీద్దామని వచ్చినాం ఇక్కడికి. సో ఈరోజు సాటర్డే కాబట్టి రష్ కొంచెం ఎక్కువే ఉండే, దానివల్ల లేట్ అయింది దర్శనం. సో మంచి అథెంటిక్ కాఫీ ఎత్తుకుతూ పోతున్నాం, ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఎక్కడైనా కాఫీ ఆపి తర్వాత కాఫీ తాగి ఇంటికి వెళ్దాం. కాఫీ తాగి మళ్ళీ లంచ్ కాపాలి. కాఫీ ఎందుకు తాగాలనిపిస్తుంది అంటే, పొద్దున దోశలు తినేది వచ్చిన, దోశలు తిన్నప్పటి నుంచి నిద్ర లాగుతుంది అటు సైడు. సో బండి మీద ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా దోశలు తింటే నిద్ర వస్తుంది. దోశలు రైడ్కి ముందు తింటే వరస్ట్ కాంబినేషన్ నేను చెప్తుండా. సో అవాయిడ్ చేస్తే మంచిది దోశలు తిన్నాం. ఓ భయ్యా ఉండు భయ్యా, నేను వెళ్ళిపోతా. నేను యాక్చువల్లీ ఇంటి దగ్గరే బ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది, బట్ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే ఆ ట్రాఫిక్లో ఏం చూపిస్తారులే అండి. ఆ బెంగళూరు ట్రాఫిక్ బయటకు వస్తే చాలనుకున్నా ఫస్ట్. ట్రాఫిక్లోనే 40 minutes పట్టింది అంటే అర్థం చేసుకోండి. పాప్స్ అండ్ బ్యాంగ్స్ ఉంటుంది. టీఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేయించినా కూడా నాకు పెద్దగా సౌండ్ డిఫరెన్స్ ఏం తెలుస్తా లేదు, అలానే ఉంది సౌండ్. బ్రేక్ ఫ్లూయిడ్ చేంజ్ చేసినందుకు బ్రేక్స్ మాత్రం కొంచెం షార్ప్గా పడుతున్నాయి. కార్నర్స్లో వద్దామా, అస్సలు టెంప్ట్ అవ్వను నేను కార్నర్స్లో. ఇలా స్ట్రైట్ రోడ్ ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ కార్నర్స్లో టెంప్ట్ అయినాం అనుకోండి అంతే, అస్సాం. ఇది రామ్మన్నప్పుడు రాదు కానీ పాప్స్ అండ్ బ్యాంక్స్ ఇప్పుడు ఊరకనే కొడుతుంది చూడండి. నెక్స్ట్ నాకు ఫుల్ సిస్టమ్ వేయాలని ఉంది, బట్ ఇంకా టైం పడుతుంది. ఫుల్ సిస్టమ్ వేపిస్తే నేను ట్యూన్ కూడా చేపిస్తాను ఆ బండిని. మంచి ట్యూన్ సజెస్ట్ చేయండి నాకు. ఈ విలేజ్ సైడ్ రోడ్స్ వెళ్ళాలంటే భయం నాకు ఒక్కొక్కసారి, ఎందుకంటే మనం మంచి స్ట్రెచ్లో ఉన్నప్పుడు కుక్కలు వెంటబడి అనుకోండి
ఒక మంచి స్ట్రెచ్ ఉన్నదనుకోండి, వెళ్తుంటాం స్పీడ్గా. అలాంటి టైంలో ఈ చింటుగా అడ్డం వచ్చిందనుకోండి, అస్సామే మనం. సో అందుకే భయం నాకు ఈ కంట్రీ రోడ్స్లో వెళ్ళాలంటే. బట్ ఎంజాయ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కంట్రీ రోడ్స్లో. యాక్చువల్లీ విలేజ్ రోడ్స్ని కంట్రీ రోడ్స్ అంటారు, కంట్రీ సైడ్ రోడ్స్. రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను అంత క్యాప్చర్ చేయలేదు, కానీ ఏ రేంజ్లో ఉండే అంటే ఆ రేంజ్లో ఉండేది. ట్రాఫిక్లో అయితే ఇంకా ప్రతి ఒక్కరు అడిగేదే, ఏ బండి ఇది, ఎన్ని లక్షలు, కార్ వస్తుంది కదా అనేది. ఓరే భయ్యా, ఏంటి భయ్యా నువ్వు? ఇప్పుడే ఇలా తోలగలుగుతా, ఇంకొంచెం ముందుకి ట్రాఫిక్లోకి వెళ్ళిపోయినాను అనుకోండి, అదే ఫుల్ స్లో. 5వ గేరో 6వ గేరో వేసి స్లోగా వెళ్ళిపోవాలి, లేదంటే ఆ సౌండ్కి వేసుకుంటారు నన్ను. నేను ఓవర్టేక్ చేస్తే ఒక అర్థం ఉందరా, నువ్వు కూడా ఓవర్టేక్ చేస్తావేంట్రా? బైక్ దూరే గ్యాప్లో వీళ్ళు ఓవర్టేక్ చేయాలంటారు, ఏమన్నా నా వీళ్ళు. అలా అలా పాప్స్ అండ్ బ్యాంక్స్ వదలాలి, డుప్ డుప్ డుప్. నాకెందుకో ఈ నడుము, ఈ బైక్ నడుపుతున్నప్పుడల్లా లెఫ్ట్ హ్యాండ్ లాగుతూ ఉంది ఇటు సైడు. ఏం బాధ అర్థమవుతాలే. అండ్ యా, జీటీలో ఇప్పుడే కదా రైడ్ పోయి వచ్చింది, టూరింగ్ చేయొచ్చా లేదా జీటీలో, నేను నెక్స్ట్ బ్లాగ్ చేస్తా కంటెంట్, దాని గురించి సెపరేట్ బ్లాగ్. వెయిట్ చేయండి, చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఈసారి. అండ్ నాకు ఆ రైడ్లో మాత్రం ఒక అడ్వెంచర్ కొనాలనిపించింది. సో అది ఎందుకో నేను వచ్చే బ్లాగ్స్లో చెప్తా. ఎక్కడైనా కాఫీ కాపీ, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తా బ్లాగ్. ట్రాఫిక్లోకి వస్తే ఇది పరిస్థితి చూడండి, ఏ రేంజ్లో ఉంది ట్రాఫిక్. 2 కారు మధ్యలో ఉన్నాం మనం. ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు యావరేజ్ 14 ఉండే, 13.9 ఉండే, ఇప్పుడు 14.7 అయింది. అది అంతగా సిటీ పక్కే మోస్ట్లీ. ఆ రోడ్లో కూడా నేను 5th గేర్ తప్ప 6th గేర్ కూడా వేయలేదు. ఓ వావ్, అంతే నాకు కదిలింది అక్కడి నుంచి ఇక్కడికి.